Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం. ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో గుర్తులను మనకు అందించిన 2025 సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2026 సంవత్సరం సిద్ధంగా ఉంది. 2025వ సంవత్సరం రియాలిటీ రంగానికి మిశ్రమ ఫలితాలు అందించిందని చెప్పాలి. ఈ ఏడాది కొద్ది కాలం పాటు గడ్డు పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో సంవత్సరం ఆఖరిలో పరిస్థితులు ఎంతో అనుకూలంగా మారిపోయాయి. టార్గెట్ 2047 3 ట్రిలియన్స్ ఎకనామీ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండడం, ఆంధ్రాలో విశాఖకు గూగుల్ రాక, అమరావతిపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో ఒక్కసారిగా రియాలిటీ సెక్టర్ కు బూస్టప్ వచ్చేసింది. దీంతో 2026లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రగతి కొత్త పరుగులు తీయబోతోంది. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 సందడి మొదలైపోయింది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. కొత్త ఏడాది ఆరంభంలోనే సొంతింటి కల నిజం చేసుకోవాలని మధ్యతరగతి నుంచి లగ్జరీ ఇళ్లను కోలుకునే వారి వరకు అందరికీ ఈ షో ఒక అద్భుతమైన వేదిక కాబోతోంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ప్రదర్శించే ప్రతి ప్రాజెక్ట్ నమ్మకానికి, నాణ్యతకు మరియు పారదర్శకతకు ప్రతీకగా ఉంటుందని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా క్రెడాయ్ హైదరాబాద్ సంపాదించుకున్న విశ్వసనీయత ఆధారంగానే ఈ ఏడాది వేలాది మంది గృహ కొనుగోలుదారులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది మంది డెవలపర్లు, ఫైనాన్షియల్ సంస్థలు మరియు బ్యాంకర్లు ఒకే చోట కొలువు తీరుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, హై రైజ్ అపార్ట్మెంట్స్ మరియు ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ షో గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. నగరంలో పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు సరైన ధరకు నాణ్యమైన ఇళ్లను ఎంచుకోవడానికి ఇదే సరైన సమయమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సృజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. క్రెడాయ్ వారి ప్రాపర్టీ షో ఫిబ్రవరి 6, 7, 8 హైటెక్స్ హాల్ 4లో ఒక పండుగ వాతావరణంలో 3 రోజులు ప్రాపర్టీ షోని ఘనంగా క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది. హోమ్ బయర్స్ అందరికీ ఈ 3 రోజులు చాలా మంచి అవకాశం. అన్ని ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఫ్లాట్స్, అటు కమర్షియల్ స్పేసెస్. ఈ ఒక ప్రాపర్టీ షోలో ఆల్మోస్ట్ 70 స్టాల్స్లో దాదాపు ఒక 200+ ప్రాజెక్ట్స్, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో డిస్ప్లేగా ఉంటాయి. సొంతిల్లు అనేది ఒక అందరికి ఒక కళ. ఈసారి మా థీమ్ పర్మనెంట్ హో జావ్, అంటే అటు అది హైదరాబాద్ని సొంతం చేసుకోండి మీ ఇల్లు, ప్లస్ మీరు అద్దెంట్లో ఉంటే ఒక సొంతిల్లు కొనుక్కొని పర్మనెంట్గా చేసుకొని, మనందరికీ ఇల్లు అనేది ఒక కళ. సొంతిల్లు అనేది అందరికీ ఎంతో అవసరం. దీనితో పాటు ఇప్పుడు మనకి హోమ్ లోన్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి. ఇక్కడ అందరు బ్యాంకర్స్ ఉంటారు, ఇంటీరియర్ డిజైనర్స్ కూడా ఉంటారు. మీరందరూ వచ్చి ఈ ప్రాపర్టీ షోని పెద్ద సక్సెస్ చేయాలని క్రెడాయ్ హైదరాబాద్ తరఫున చెప్తాం. థ్యాంక్ యూ. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఫిబ్రవరి 6, 7, 8 హైటెక్స్ హాల్ నెంబర్ 4లో ఉంది. ఈసారి థీమ్ ఏంటంటే పర్మనెంట్ హోజావ్. అండ్ ఫస్ట్ టైం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో. వాళ్ళు ముందుకొచ్చారు. దే గోయింగ్ టు ఆఫర్ చాలా మంచి స్కీమ్స్ ఇస్తారు. అండ్ ఆర్బీఐ కూడా రెపో రేట్ తగ్గిస్తుంది. ఇది రైట్ టైం మీరు మీ ఇల్లు కొనుక్కునేదానికి. ప్లీజ్ కమ్ విజిట్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అండ్ బై యువర్ హోమ్. థ్యాంక్ యూ. మీ సొంతింటి కళను నిజం చేసుకోవడానికి క్రెడాయ్ ప్రాపర్టీ షో హైదరాబాద్ ప్రెజెంటెడ్ బై బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇచ్చేయండి. స్టాల్స్ సందర్శించి మీ ఇష్టమైన హోమ్ ఎంచుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్ పొంది ఇన్స్టెంట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొని మీ సొంతింటి కళను నిజం చేసుకోండి. థ్యాంక్ యూ. We've come up with a theme for this property show. We say permanent ho jao. What we are trying to put up with this theme is saying that, we are on the verge of the next growth rate of 10 years or 15 years. Next segment of 15 years of growth we are. So what we want to say to our purchasers, to the home buyers and to all the industry stakeholders is that,
और कितने दिन वेट करोगे परमानेंट हो जाओ. Generally what we believe is that the home buyer market is either someone who is staying in a rented house, he purchases his own property, or someone who is staying in a smaller flat, he upgrades his property to a bigger flat. Kradai property show में आओ और permanent हो जाओ. So this is basically where we are coming from with regard to the theme of the property show. న్యూ ఇయర్ వచ్చేస్తోంది, అందరిలో కొత్త జోష్ కూడా మొదలైంది. కానీ ఈ కొత్త సంవత్సరం సంతోషం ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలమి ఎస్టేట్స్ కస్టమర్లకు మాత్రం ముందే వచ్చేసింది. హైదరాబాద్ సిటీలో ఐటీ సెక్టర్ ఫేవరెట్ ప్లేస్ అయిన కోకాపేట్కే వన్న తెచ్చేలా టాలెస్ట్ టవర్లతో ప్రాజెక్టులను నిర్మిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది పౌలమి ఎస్టేట్స్. కోకపేట ఏరియాలో పౌలమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలమి ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ న్యూ ఇయర్ లో బెంగళూరుతో పాటు హైదరాబాద్, మదీనాగూడలో మరిన్ని అట్రాక్టివ్ ప్రాజెక్టులతో పౌలమి కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. And how's been 2025 sir? 2025 for Polomi was a very eventful year, Andy. We've had two projects in this year. Polomi Palazzo, of course, has been doing very well. We launched it 2.5 years back, nearing completion now. I think end of 2026, we should be handing Polomi Palazzo. We also have Polomi Infinity, which is our Grade A IT building, which is also just about nearing completion now. March 2026 is our handing over. So that has also come out very nicely. We are planning to start leasing also in the first week of January. Sir, we want to know from you like how the marketing conditions in 2025 and how will be the conditions in 26 also. See, 2025 Hyderabad was very moderate, Andy. I wouldn't say it was very good. 2023-24 was quite good. 24 కొంచెం stable ఉండే, but commercial leasing is one of the best, Andy. Residential కొంచెం slow అయినా కూడా commercial leasing was very good. That is because all the GCCs have come to Hyderabad. A lot of them have actually taken space in and around. If Raidurgam చూస్తే, it is almost all leased out now. All those massive buildings that you see are all leased out now. So now people are slowly coming into financial district and then some to Kokapet as well. So definitely this is going to give a lot of impetus for the residential sales, Andy. Typically ఏమవుతుందంటే ఒక ఆఫీస్ సెటప్ చేస్తానికి ఒక 1 to 2 years పడుతుంది. They set up the interiors, then new people come in from different parts of the country, they come and settle here, then they start searching for a house. So ఈ ప్రాసెస్ అంతా ఒక 1 to 2 years పడుతుంది. So definitely in the next 1 to 2 years we'll see a huge surge for residential leasing, Andy. And 2026 definitely this trend is going to continue, Andy. In fact 2023-24 compare చేస్తే 25 we've seen almost a 40% growth year on year growth చూసుకుంటే. So 26 కూడా is going to be amazing, Andy. I'm sure it'll be very positive. 26 real estate for residential also is going to pick up because all these GCCs have taken last 1 to 2 years తీసుకున్న వాళ్ళు definitely they will start looking at housing, Andy. అందుకోసం మనం ఇన్ని కొత్త లాంచెస్ చూస్తున్నాం మనం ఇప్పుడు, and most of the launches are being sold out. If you look at all the big companies have all sold out and have already closed their offices now. So that shows that there is a huge requirement for residential still. It will only get better, Andy. 26 and 27 are going to be the wonderful years for Hyderabad is what I expect. Okay, and ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫర్దర్గా అప్రిసియేషన్ వాల్యూ ఎలా ఉండబోతుంది? Definitely, Andy, this is the best time. I always keep telling customers, it is never too late to invest, right? మనం ఏమనుకుంటామంటే ఇంకా పెరగపోవచ్చు అని అనుకుంటాం. But if we saw, before COVID, we were selling apartments at 5,000 to 6,000 rupees, right? ఇప్పుడు కోకపేటలో అంతా 10,000 rupees. It almost make last 3 to 4 years double అయిపోయినట్టే కదా. So definitely, Andy, Hyderabad cannot go back. There is a huge potential. So it is never late to buy your dream home. డ్రీమ్ హై, థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. ప్రజెంట్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడూ సమున్నతంగా ఉంటాయి. డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఆకాంక్షలు హై రేంజ్లోనే ఉంటాయి. ఆకాశాన్ని తాగుతున్నట్లు అనిపించే వారి ఎక్స్పెక్టేషన్స్ను అందుకోవడం ఓ రకంగా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేసేలా ప్రీమియం ప్రాజెక్టులను పర్ఫెక్ట్ అనిపించే రీతిలో డెవలప్ చేయటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. 2025లో హైదరాబాద్లో మార్వెలస్ అండ్ యూనిక్గా పేరొందిన ప్రాజెక్టులను డిజైన్ చేసిన సంస్థగా అందరి ప్రశంసలు అందుకుంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ల పర్ఫెక్ట్ బ్లెండ్ అని చెప్పాలి. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా
హైనైన్ ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్లానింగ్, పర్ఫెక్షన్ అండ్ ఇన్నోవేషన్ల పర్ఫెక్ట్ బ్లెండ్గా నిలిచే మార్వెలస్ ప్రాజెక్టులకు అన్విత కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈ సంస్థకు ప్రత్యేక కస్టమర్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకల్గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా అన్విత గ్రూప్ ప్రాజెక్టులు కస్టమర్ల ప్రశంసలు అందుకున్నాయి. డల్లాస్, దుబాయ్లో ఈ సంస్థ డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ఐకానిక్గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను హైదరాబాద్కు పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. హలో అండి. హాయ్. How are you? గుడ్. హౌ ఆర్ యూ? I'm good, sir. సో కొల్లూరుకి అన్విత ప్రాజెక్ట్స్ ఒక జ్యువెల్ లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొల్లూరు కూడా వాట్ ఆర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ సార్. అసలు కొల్లూరు ఆల్మోస్ట్ విత్ ఇన్ ద సిటీ అనిపిస్తుంది మనం కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా. సో వాట్ ఆర్ ద లొకేషన్ హైలైట్స్? ఈ లొకేషన్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెరీ నియర్ ఏరియా అండి. మీకు ఇది ఓఆర్ఆర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 16 లైన్ రోడ్ ఉన్న కనెక్టివిటీ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత నియోపోలిస్ వస్తుంది. నియోపోలిస్ తర్వాత వచ్చేదే కొల్లూరు. ఇప్పుడు కనెక్టివిటీ వైజ్గా మేము హైటెక్ సిటీ నుంచి 0 ట్రాఫిక్ సిగ్నల్ కొల్లూరుకి మేము రీచ్ అవుతూ ఉంటాం. ప్లస్ ఈ కొల్లూరుకి వచ్చేటప్పటికి ఈ ఏరియాకి రీసెంట్గా నాగులపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 20 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇండియాలో 3rd లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ప్లస్ దాని నియర్ బై కొల్లూరులో కూడా ఆల్మోస్ట్ 700 acres ఐటీ పార్క్ కింద గవర్నమెంట్ ల్యాండ్ అనౌన్స్ చేసింది. మోస్ట్లీ ఏంటంటే నెక్స్ట్ కొల్లూరు బాగా మీకు ఐటీ పార్క్స్ డెవలప్ అవుతాయి. ప్లస్ ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాని బాగా డెవలప్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇన్ఫ్రా స్టార్ట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే బిఫోరే నియోపోలిస్ని బేస్ చేసుకుంటూ ఇన్ఫ్రాని బాగా డెవలప్ చేసింది. ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ కూడా మీకు గోదావరి వాటర్ పైప్ లైన్ నెక్స్ట్ 50 yearsకి సరిపడా సైజు రిక్వైర్మెంట్ని చూసి బిగ్ సైజ్ వాటర్ పైప్ లైన్ వరకు కంప్లీట్ చేస్తారు. ప్లస్ కనెక్టివిటీ ఇంకా మోర్ ఏంటంటే రైల్వే కనెక్టివిటీ నియర్ బై ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా బుల్లెట్ ట్రైన్ అనేది హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ కూడా కొల్లూరు నుంచి ముంబైకి చెయ్యాలి అనే పాయింట్లో అది కూడా సర్వే చేశారు. సో అన్వితలో ఇన్ ఇయర్స్ నుంచి మీకు జర్నీ ఉంది. హౌ యు సే అబౌట్ ఇట్? వెరీ నైస్ అండి. మేము యాక్చువల్గా ప్రాజెక్టులు స్టార్ట్ చేసి 5th year అండి ఇది. మేము ఫస్ట్ 8 lakhs SFTతో స్టార్ట్ చేసాం. అంటే 400 అపార్ట్మెంట్స్తో స్టార్ట్ చేసాం. ఒక 1 year బిఫోర్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రజెంట్ 80 lakhs SFT మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 4000 అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ మేము 1000 ఫ్లాట్స్ డెలివర్ చేయడానికి ప్లాన్ చేసాం. ప్లస్ ప్రతి ప్రాజెక్టు కూడా మాది అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని బట్టి మేము వాళ్ళ రిక్వైర్మెంట్ డిజైన్స్ అని మేము న్యూ ప్రాజెక్ట్లో ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఆల్మోస్ట్ 2 projects లాంచ్ చేస్తాం. ఇక్కడే కాకుండా మేము విజయవాడలో కూడా ఒక ప్రాజెక్ట్ సైన్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ కూడా హైరేజ్ ప్రాజెక్ట్ వస్తుంది. మారుతున్న ప్రపంచంలో అందరికన్నా ముందు నిలిపేది కొత్తదనమే. రియాలిటీ రంగంలో ఇది మరింత నిజం. కొత్తగా మారుతున్న ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు, కొత్తగా ప్రగతి బాటలో నిలిచే ఏరియాలు ముందే గుర్తిస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే 2025లో రియాలిటీ రంగానికి ప్రతికూల పరిస్థితులు నడిచిన టైంలోనూ ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది ట్రెండింగ్లోనే ఉన్నాయి. 2026లోనూ ఈ ట్రెండ్ కొనసాగిస్తామంటుంది గిరిధారి సంస్థ. గిరిధారి వైష్ణరి ఎంత ప్రత్యేకమో 2025 సంవత్సరం ప్రూవ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన రాజేంద్ర నగర్లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్లో ప్రాపర్టీలు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ఇదే ఏరియాలో గిరిధారి సంస్థ G38 ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. 2026 సంవత్సరాన్ని మరింత స్పెషల్ గా మార్చేలా గిరిధారి సంస్థ ముందే ప్లాన్ చేసింది. ఈ ఏడాది మన్నేగూడ వద్ద విల్లా ప్రాజెక్ట్, మహబూబ్ నగర్, సూర్యాపేట్, వరంగల్ సిటీల్లో క్రేజీ ప్రాజెక్టులను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ పై సరైన ప్రిడిక్షన్స్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. విభిన్న వర్గాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు డిఫరెంట్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ అన్ని వర్గాల ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు దక్కించుకుంది. నమస్కారం అండి. సో మీరు వస్తున్నారు అంటే కెమెరా ముందు మా ఆడియన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవచ్చా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 25 years
కంప్లీట్ చేసుకుని 26 ఇయర్స్ అడుగు పెడుతున్నాం. బై 2025 కంప్లీట్ చేసుకుని 2026లకు ఎంటర్ అవుతున్నాం మనం. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు చేపట్టినా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంపల్సరీ ఉంటుంది. మా కస్టమర్లకు కూడా మేము అనుకున్న టైంలో మేము ప్రోడక్ట్ అందించడానికి వీలైనంత వరకు కృషి చేస్తాం. బై లొకేషన్ అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా 100% మంచి లొకేషన్లో కస్టమర్లకు మన ప్రోడక్ట్ అందియాలనే ఉద్దేశం మీద 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీస్ విలాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి అండ్ ఓపెన్ లేఅవుట్స్ ఆల్సో వాళ్ళకు ఒక ప్రోడక్ట్ మంచిగా అందియాలనే ఉద్దేశం మీద 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్లో కూడా ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయి మహబూబ్ నగర్ కానివ్వండి అండ్ వరంగల్ కానివ్వండి అండ్ వికారాబాద్ అండ్ జైరాబాద్ ఇట్లా ఆల్ డిస్ట్రిక్ట్స్లలో మా వెంచర్లు కొనసాగిస్తూ ఉన్నాం. ఫ్యూచర్ మటుకు డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశం మీద 2025 కంప్లీట్ చేసుకున్నాం. 2026లో కూడా 4 ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. కిస్మత్పూర్లో ప్రాస్పర్ అకౌంటెంట్ విల్లాస్ 121 విల్లాస్ ఆల్రెడీ పొజిషన్ స్టార్ట్ అయిపోయి, కిస్మత్పూర్లోనే ప్రిస్టేజియస్ 38 ఫ్లోర్స్ టవర్ ఒకటి ఆల్రెడీ పర్మిషన్లో ఉంది. అది కూడా 2026 జనవరి ఫిబ్రవరిలో లాంచ్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా వరంగల్ సిటీలో కూడా ఆల్మోస్ట్ 12 to 15 lakhs పాపులేషన్ ఉన్న వరంగల్ తెలంగాణలోనే హైదరాబాద్తో పాటు వరంగల్ కూడా పెద్ద సిటీ. అక్కడ కూడా గిరిదారి కన్స్ట్రక్షన్ మేము ఆల్రెడీ ఎంటర్ అయినాం. ఆల్మోస్ట్ 5 acres 2 acresలో వచ్చేసి కంప్లీట్గా కమర్షియల్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. ఒక 3 acres వచ్చేసి రెసిడెన్షియల్. అంటే వరంగల్కే ల్యాండ్ మార్క్ కాబోతూ ఉన్నది మా ప్రాజెక్ట్. అది ఆల్రెడీ డిజైన్స్ నడుస్తున్నాయి, పర్మిషన్లు కూడా వచ్చేసినాయి. దాంతోపాటు మన్నే కూడా 73 acres విల్లా వెంచర్ సెకండ్ హోమ్ కింద మనం అది కూడా మేము డిజైన్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక 4 ప్రాజెక్ట్స్ మేము ప్లాన్ చేసుకున్నాం. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. న్యూ ఇయర్ అంటే అందరికీ ప్రత్యేకమే. కొత్త ఆనందాలను స్వాగతిస్తూ ఎంతో ఉత్సాహంతో న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తాం. మన పరిసరాలు అందంగా ఉంటే న్యూ ఇయర్ రోజు ఉండే ఆనందం సంవత్సరం మొత్తం ఉంటుంది. మీ డ్రీమ్ హౌస్ అయినా వర్క్ స్పేస్ అయినా మరింత అట్రాక్టివ్గా మారుస్తోంది సూర్య ఇంటర్నేషనల్. 2025వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరువయ్యేలా సూర్య ఇంటర్నేషనల్ ప్రయాణాన్ని కొనసాగించింది. ట్రెండ్కు తగ్గట్టు జాగ్వార్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలను రూపొందించినటువంటి విశిష్ట ఉత్పత్తులను ఇంటింటికి చేరువ చేసేలా కొత్త ఫ్రాంచైజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటీరియర్ మరింత ట్రెండింగ్ గా ఉండాలని కోరుకునే కస్టమర్లను మరింత మెప్పించేలా కొత్త సంవత్సరంలో యూనిక్ ఎక్స్పీరియన్స్ ని పంచేందుకు సూర్య ఇంటర్నేషనల్ ఎండి హరినాథ్ బాబు గారు సిద్ధమవుతున్నారు. క్వాలిటీ అండ్ లగ్జరీ శ్రేణిలో జాగ్వార్ ఉత్పత్తులకు 1 స్టాప్ డెస్టినేషన్ గా నిలిచేలా 2026 లో బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఓకే. ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే మార్కెట్ కొంచెం మనకి 50-50గా ఉంటుంది అన్న టాక్ రన్ అవుతుంది. మన హైదరాబాద్లో కానివ్వండి, అటు అమరావతి సైడ్ మనకి గ్రోత్ కానివ్వండి, చాలా చేంజెస్ అనేవి చూస్తున్నాం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో వాటి గురించి కూడా కొంచెం చెప్తారా? ఈ మధ్యనే మన వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. బ్రహ్మాండ సక్సెస్ అయింది. మనకు అక్కడ గూగుల్ వస్తుంది, తర్వాత గ్రీన్ కో వాళ్ళు వస్తున్నారు, రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్, మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ బ్లాసమింగ్. కాకపోతే ఇట్ టేక్స్ టైం, ఓవర్ నైట్ నథింగ్ కెన్ బి డన్. సో ఇవన్నీ జరగాలి అని అంటే ప్రో గవర్నమెంట్ ఉండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, ఎంప్లాయీస్ అవైలబుల్ ఉండాలి, టెక్నికల్లీ క్వాలిఫైడ్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ చాలా ట్రైనింగ్ సెంటర్స్ వచ్చినాయి. అవి చాలా అవసరం. కన్స్ట్రక్షన్ రంగంలో స్కిల్డ్ పీపుల్ లేకపోతే ఓన్లీ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ కెనాట్ డూ ఎవ్రీథింగ్. ద గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ హ్యావ్ టు బి ఫుల్లీ ట్రైన్డ్. దాంట్లో మేము కూడా మా వంతు సహకారం ఏం చేస్తున్నాం అంటే మేము ఒక ప్లంబింగ్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. అది చిత్తూరులో ఒకటి చేసాం. అట్లాగే వెంకనాయుడు గారి ట్రస్ట్ ఉంది, స్వర్ణభారతి ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్లో ఒక 3, ఒకటేమో నెల్లూరు, ఇంకొకటి విజయవాడ, ఇంకోటి ముచ్చింతల హైదరాబాద్ దగ్గర. అదే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ఎన్ఏసీలో కూడా ఒక ల్యాబ్ క్రియేట్ చేసాం. సో ఈ ల్యాబ్స్ అన్నీ కూడా మేము టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేస్తున్నాం. ఇదే కాకుండా కడప జైల్లో చేసాం, నెల్లూరు జైల్లో ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా వీఆర్ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. త్వరలో మేము అక్కడ కూడా ఒక ల్యాబ్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో జస్ట్ మేము అమ్మాము, మా అమ్మకంతో మా బాధ్యత తీరిపోయింది అనుకోకుండా వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఇండస్ట్రీ. అట్లాగే డిఫరెంట్ ఎగ్జిబిషన్స్లో మేము పాల్గొంటాం, అట్లాగే డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో పాల్గొంటాం. ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి రెగ్యులర్గా ఫ్యాక్టరీ విజిట్ చేయించడం,
అలాగే మాకు ఓరియంటేషన్ సెంటర్ ఒకటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన సుమారుగా 40,000 స్క్వేర్ ఫీట్లో ఒక మంచి జాగ్వార్ వరల్డ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. అది సుమారుగా నెక్స్ట్ 4 monthsలో అవైలబుల్ జరుగుతుంది. అంటే ఇట్స్ ఓన్లీ లైవ్ డెమో ప్లేస్ అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిటైల్ దేర్. అది బేసికల్గా ఇండస్ట్రీకి మనం ఒక మంచి ఇది ఇవ్వాలని సుమారుగా 40,000 స్క్వేర్ ఫీట్లో లైవ్ డిస్ప్లే సెంటర్ మేము పెడుతున్నాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్స్, ఆర్ ఆర్కిటెక్ట్స్, ఆర్ బిల్డర్స్, ఆర్ ఇంటీరియర్ డిజైన్, దే కెన్ కమ్, దే కెన్ ఫీల్, బికాస్ సీయింగ్ అండ్ టచింగ్ ఈజ్ టుడే ఈజ్ ఎసెన్షియల్. ఈ ప్రోడక్ట్కి అయితే టచ్ అండ్ ఫీల్ చాలా అవసరం కాబట్టి అది కూడా క్రియేట్ చేయడానికి ప్రస్తుతం మేము నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్గా ఉండడానికి కారణం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీగా వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ అడిషనల్ ప్రమోషనల్ యాక్టివిటీస్, సేమ్ టైమ్ క్వాలిటీ యాక్టివిటీస్ which are very important for the industry. గత సంవత్సరం జ్ఞాపకాల పుస్తకం, కొత్త సంవత్సరం కోటి ఆకాంక్షలతో స్వాగతం పలుకుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి జీవితంలో తరిగిపోని సంతోషాన్ని నింపే ప్రాపర్టీస్ ని డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలోనే కాదు కస్టమర్ల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి. కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ వస్తోంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామన్న నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. కాలగమనంలో ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. సిటీకి నలువైపులా 10ల సంఖ్యలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఏకైక రియాలిటీ జైంట్ వాసవి గ్రూప్. ప్రజెంట్ లైఫ్ స్టైల్ను ఇష్టపడే ప్రజెంట్ జనరేషన్ చాయిస్కు తగ్గట్టు నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్తో ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేయటం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. వాసవి గ్రూప్ నగర నలుమూలల్లో చాలా విస్తరించి ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాము. అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. కమింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్ అంటే జనరల్గా కూడా మీరు చూస్తే కనుక హైదరాబాద్ మార్కెట్ సంక్రాంతి ఫెస్టివ్ సీజన్, ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా జరుగుతుంది. చాలా సేల్స్లో పికప్ ఉంటుందండి. సో ఈ సీజన్ నుంచి నెక్స్ట్ ఇంకొక 6 months మార్కెట్ అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. సో రెస్పాన్స్ చాలా బాగుంది ప్రస్తుతానికి అండ్ వీ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. నమస్తే. రాబోయే న్యూ ఇయర్లోనూ వాసవి తన విజయ పరంపరను కొనసాగించేలా అడుగులు వేస్తోంది. 2026లో దాదాపు 3,000కు పైగా ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీంతో వాసవి చరిత్రలో 2026 హ్యాండ్ ఓవర్ ఇయర్గా నిలవనుంది. Hello ma'am, hi. Hello Andy. How are you? I'm fine Andy. How are you doing? Yeah, we are so good. వాసవి అనగానే ట్రస్టెడ్ లెగసీతో పాటుగా ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ వీటన్నిటితో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన్ని తాను ఎప్పుడు నిరూపించుకుంటూ ఉంది. సో అంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? I think it is because of our father Andy. I think he is the main pillar over here. Every company, every industry has its own up and down. Yes. When the segment is like this, I think any problems వచ్చినా first customers are important for us. I think we stand for that, and if we can make our customers happy, I think we can grow. That is what I feel. సో అత్యుత్తమ ప్రాజెక్టులు చేపట్టడమే కాదు, కరెక్ట్ టైంలో వాటిని డెలివర్ చేయడం కూడా వాసవికి ఉన్న స్పెషాలిటీ. వాట్ వాసవి ప్రామిసెస్ వాసవి డెలివర్స్ ఆన్ టైమ్ అని అందరూ అంటుంటారు. సో 2026లో మీరు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? 2026లో I think we can tell Vasaviకి 2026 is a handover year. We will hand over more than 3,000 units in the next coming year. Okay. I think that is going to be a major year in our company also, because delivering 3,000 units in 1 year is not a small number, but our target is to deliver more than 3,000 units next year. We are ready for that, and we are hoping that all our customers also will be enjoying next year with all the fit out period and all. 2026 we are going to hand over mana Vasavi Urban,
Vasavi Sky City Tower 2 and Vasavi Lake City and Vasavi Skyla also. Yeah. So it will be a very major year for all of us. Hoping it will be great. భవిష్యత్ మహానగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తీర్చిదిద్దేలా కూటమి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఐకానిక్ టవర్లు, అధునాతన హంగులతో రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు విజయవాడ నగరం కొత్త హంగులు అందుకుంటుంది. ఫ్యూచర్ డెస్టినేషన్ గా మారే ఈ సిటీలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన టైం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. క్రెడై 11th ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై ఏపీ ఈసీ మెంబర్ తుమ్మల వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? క్రెడై విజయవాడకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో అండ్ ఓల్డెస్ట్ ప్రాపర్టీ షోస్ కూడా ఇదేనండి. అంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది నాకు తెలిసి విజయవాడలోనే అనుకుంటున్నానండి. సార్, ప్రస్తుతం చూసుకుంటే మన అమరావతిలో కానివ్వండి, విజయవాడలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు? అమరావతి కానీ విజయవాడ కానీ ఫ్యూచర్లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉందండి. దీనికి ఆ ఫ్యూచర్కి అనుగుణంగానే మనం ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ అమరావతి మార్కెట్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదండి. సో కస్టమర్స్ అందరూ కూడా క్రెడైలోనే ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, ఎందుకు వచ్చి క్రెడైలోనే తీసుకోవాలి? ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ప్రాపర్టీ షోల కంటే ఈ ప్రాపర్టీ షో ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ షోను సందర్శించిన ప్రతి ఒక్కరికి క్రెడై ప్రివిలేజ్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్ను వినియోగించి నెల రోజుల్లోపు అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, విల్లా కానీ, ఓపెన్ ప్లాట్ కానీ కొనుగోలు చేసినట్లయితే వారికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా ఉచితం. కావున క్రెడై అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫెస్టివల్ సీజన్. మనకి క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ ఉండే టైం వల్ల అందరు ప్రమోటర్స్ కూడా ఫెస్టివల్ టైంలో ఆఫర్స్ పెట్టడం జరుగుతుందండి. దానివల్ల కస్టమర్కి ప్రమోటర్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్తో పాటుగా క్రెడై కూడా సపోర్ట్ చేసి చేయడం జరుగుతుందండి. దానివల్ల క్రెడై ప్రాపర్టీ షోకి రావడం అనేది కస్టమర్స్కి ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా చెప్పగలనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. విజయవాడ క్రెడై ప్రాపర్టీ షోకు స్పాన్సర్ గా లచన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వ్యవహరిస్తోంది. ప్రాపర్టీ షో భాగస్వామ్యంపై ఎండి కాశీ విశ్వనాథ్ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్ అండ్ ఫైన్. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోకి మీరు ప్లాటినం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఫస్ట్లీ క్రెడై విజయవాడ మా లచన్ ఇన్ఫ్రాని ప్లాటినం స్పాన్సర్గా యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ క్రెడై విజయవాడ క్రెడై ఆల్మోస్ట్ 11 years నుంచి ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుందండి. సిన్స్ 4 years కంటిన్యూగా మేము ప్రాపర్టీ షోలో స్టాల్ ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోలో మేము స్టాల్ ఎగ్జిబిట్ చేయడం వల్ల మాకు మైలేజ్ కానీ, మా కంపెనీ ప్రమోషన్ విధంగా కానీ, లేకపోతే సేల్స్ పరంగా కానీ బెస్ట్ మైలేజ్ వచ్చింది. దీంతో మేము మళ్ళీ 11th ప్రాపర్టీ షోలో కూడా ప్లాటినం స్పాన్సర్గా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాం. ఏ ప్రాజెక్ట్స్ని మీరు షోకేస్ చేస్తున్నారు మా వ్యూవర్స్కి చెప్తారా? కరెంట్లీ మేము విజయవాడలో గుణదల్లో లచన్ విస్మయ్ అని చెప్పి ఒక 280 units గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నామండి. ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK సపరేట్ బ్లాక్లో, 3 BHK సపరేట్ బ్లాక్లో 15,000 square feet ఉన్న క్లబ్ హౌస్తో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ మేము ప్లాన్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్రీమియం ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వితిన్ ద కాంపౌండ్ ఉండే విధంగా డిజైన్ చేసి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇన్ ద ఎఫర్టబుల్ ప్రైస్. మేము కోట్ చేసే ప్రైస్ కూడా అట్రాక్టివ్ ప్రైస్ కోట్ చేసి కామన్ మ్యాన్ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్ట్ తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేసామండి. ఇది ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపనింగ్స్ అండ్ అప్డేట్స్. వచ్చే వారం మరిన్ని రియల్ ఎస్టేట్ సెక్టార్ విశేషాలతో ఇదే టైంకి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.